రాష్ట్రంలో అటవీ జంతువుల లెక్కలు తీయనుంది సర్కార్. ఇందుకోసం ఔత్సాహికులను ఆహ్వానించింది. మొదటి విడతలో జనవరి 17 నుంచి 20 వరకు, రెండో విడతలో జనవరి 22 నుంచి 24 వరకు లెక్కింపు ఉండనుంది. జంతువుల లెక్కింపులో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 3,800 మంది నుంచి అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 30తో అప్లికేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రంలో జంతు గణనకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2025-26 పేరుతో దేశంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్కిస్తుంది. దేశవ్యాప్తంగా 4 ఏళ్లకోసారి ఈ గణన నిర్వహిస్తుండగా మన రాష్ట్రంలో ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ నెల 30 వరకు గడువు ఇవ్వగా జంతు గణనలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 3,800 మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు కూడా ఈ జంతు గణనలో భాగస్వామ్యం కావచ్చని ఆఫీసర్లు ప్రకటించారు. ఈసారి 2 విడతల్లో పులుల గణన చేపట్టేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గతంలో పనిచేసిన వాలంటీర్లకు ఈ గణనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు ముందుగా ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు విద్యార్థులు, యువకులు, పర్యావరణవేత్తలే ఉన్నారు. ఒక్కో వాలంటీర్కు 2 ఆప్షన్లు ఇవ్వగా ఇందులో 65% పైగా వాలంటీర్లు అమరాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లి జంతు గణన చేపట్టాలనేది అటవీ శాఖ ఆఫీసర్లు నిర్ణయించనున్నారు. పులుల గణన మొదటి విడత జనవరి 17న ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే రెండో విడత గణనను జనవరి 22న ప్రారంభించి 24 వరకు పూర్తి చేయనున్నారు. మొత్తం 6 రోజుల పాటు జంతు గణన కొనసాగించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలంలోగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. బీట్ ఆఫీసర్ పర్యవేక్షణలో వాలంటీర్లు ఉదయం సమయంలో అడవికి వెళ్లి జంతువుల సంఖ్యను లెక్కించనున్నారు. వాలంటీర్లు ప్రతిరోజు అటవీ సిబ్బందితో కలిసి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అటవీలో ట్రాన్సిట్ అండ్ ట్రయల్ వాక్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో పులులు, చిరుత పులులతో పాటు వాటి ఆహారమైన జింకలు, కనుజులు, సాంబార్ల వంటి శాకాహార జంతువుల జాడలను నమోదు చేయాలి. మాంసాహార, శాకాహార జంతువుల వివరాలను వేర్వేరుగా నమోదు చేయనున్నారు. ఈసారి పులుల గణన ప్రక్రియను శాస్త్రీయంగా మరింత పారదర్శకంగా నిర్వహించేలా అటవీ శాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ అనే మొబైల్ యాప్ను వినియోగించనున్నారు. గతంలో మాదిరిగా కాగితాలపై కాకుండా వాలంటీర్లు, సిబ్బంది తమ పరిశీలనను నేరుగా ఈ యాప్లో నమోదు చేయనున్నారు. పులుల పాదముద్రలు, రెట్టలు, గోర్ల గుర్తులు, ప్రత్యక్షంగా కనిపించిన జంతువుల వివరాలను జియో ట్యాగింగ్తో సహా యాప్లో పొందుపరచనున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదని, ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ వినియోగంపై ఇప్పటికే జిల్లా స్థాయి అటవీ అధికారులకు డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీరు స్థానిక వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.